ఈ కార్యక్రమానికి ఎంత బిజీగా ఉన్నా కూడా ఇచ్చిన మన కలెక్టర్ గారికి, పిఓఐటీడీ గారికి, సిఈ గారికి, సిఈ రేడియోస్ గారికి అందరికీ నమస్కారం అండి. నేను దీనికి ముందు రంపచోడవరంలో ఐటీడీయూ చూసి ఉన్నానండి. అక్కడ అయితే మన గిరిజనులందరూ అక్కడ ఒకే చోట్ల ఉండే కాబట్టి వాళ్ళకి మన ప్రభుత్వ పథకాలు కానీ వాళ్ళకి మనం చేసిన ఏది ఒక స్కీమ్ కానీ వాళ్ళకి అక్కడ సరిగా అందుతుంది. కానీ ఇక్కడ మనకి యానాదులందరూ ఒకే చోట లేకపోవడం వల్ల కడప, చిత్తూరు, మన నెల్లూరు ఇలా డిస్పర్స్గా ఉండడం వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది. తర్వాత ఇది మనకి ఐటీడీఏలో ఇది మన షెడ్యూల్ ఏదైతే నోటిఫై కాలేదు కాబట్టి కూడా మనకి ఇక్కడ చాలా సమస్యలు వస్తూ ఉంది. సో దీనికోసం ఎవరు నాతో చాలాసేపు వివాదించారు. ముందు మీ అందరూ యానాదులందరూ మీ అందరూ వేరువేరుగా ఉన్నప్పుడు కూడా మా అందరూ ఒక శక్తి అని మీరందరూ అండర్స్టాండ్ చేసుకోవాలని ఈ కార్యక్రమం ఆయన నిర్ణయించారు. మీరు అప్పుడు అందరూ ఒకలాగా ఉంటే మీ అందరికీ కావాల్సినది జరుగుతుంది అని మీకు అందరికీ చూపించడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. సో దీనికి నేను బషీర్ గారికి చాలా ధన్యవాదం తెలియపరుచున్నాను. తర్వాత నేను బషీర్ గారు ముందే మాట్లాడి ఉన్నాము. యానాదుల కోసం ప్రత్యేకంగా ఒకరోజు కేటాయించి మన గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఒక గ్రీవెన్స్ డే అనేది చేస్తామని ముందే మేము ఆలోచించాము. సో అది మా డివిజన్లో చేస్తాము. తర్వాత ఇప్పుడు మన కలెక్టర్ గారు ఆర్ఓఎఫ్ఆర్ యాక్ట్ కింద ఏమేమి పెండింగ్ ఉన్నాయో అవి కూడా చేసి అర్హులున్న వాళ్ళకి మన పట్టా ఇవ్వడానికి యాక్షన్ తీసుకోమని మనకి డైరెక్షన్స్ ఇచ్చారు. అది తీసుకుని ఎవరెవరు అర్హులున్న వాళ్ళు ఉన్నారో మిగిలిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా ఆర్ఓఎఫ్ఆర్ కింద పట్టా ఇవ్వడం అనేది మేము తీసుకుంటాము. తర్వాత నా డివిజన్లో గూడూరు డివిజన్లో చాలామంది ఇండస్ట్రీస్ ఉన్నాయి. దాంట్లో మన ఎంప్లాయ్మెంట్ అనేది మన యానాదుల వాళ్ళకి పని ఎలాగా కనిపించాలా అని వాళ్ళతో ఒక సమస్య ఎలాగా ఏర్పాటు చేసి మన యానాదుల వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి చదివిన వాళ్ళందరికీ మన డివిజన్లో ఉన్న ఇండస్ట్రీస్లో ఒక పని అనేది చూపించడం, దానికోసం కావాల్సిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని చెప్తున్నాను. ఇవి కాకుండా మిగిలిన వచ్చిన రెవెన్యూ సమస్యలు అన్నీ తీసుకుని ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టుకుని మీ అందరికీ సహాయం చేస్తానని తెలియపరిచి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను.